ఈ రోజు మార్నింగే మోక్షమ్మను పట్టుకొని నేను మా హస్బెండ్ మా ఇంటికి దగ్గరలో ఉన్న ఎంహెచ్ కి అయితే వచ్చేసాం. ఎంహెచ్ అంటే మిలిటరీ హాస్పిటల్ అండి. ఈ హాస్పిటల్లో ఓన్లీ డిఫెన్స్ వాళ్ళకి మాత్రమే చూస్తారనమాట. మేము ఎప్పుడు వచ్చినా సరే ఒక్కసారైనా సరే మోక్షమ్మని హాస్పిటల్ కి తీసుకెళ్లి నార్మల్ చెకప్ అయితే చేయిస్తాం. ఈ హాస్పిటల్లో మేము ఎవ్వరికి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మాకు ఇక్కడ ఫ్రీగానే చూస్తారనమాట. మా డిఫెన్స్ వాళ్ళకు ఉన్న ఫెసిలిటీస్ లో ఈ హాస్పిటల్ ఫెసిలిటీ ఒకటనమాట. మన బుడ్డి మోక్షమ్మ 2 సంవత్సరాల క్రితం ఈ హాస్పిటల్లోనే పుట్టింది. మేము కాశ్మీర్ నుంచి ఇక్కడికి వచ్చి దగ్గరగా 2 వీక్స్ అయితే అవుతుంది. ఈ 2 వీక్స్ నుంచి మోక్షమ్మ అస్సలు సరిగ్గా ఫుడ్ తీసుకోవట్లేదు. అలాగే కొంచెం దగ్గు జలుబు కూడా ఉంది. ఎందుకైనా మంచిది ఒకసారి చూపించొద్దాం హాస్పిటల్లో అని చెప్పి ఈ రోజు అయితే ఈ హాస్పిటల్ కి వచ్చాం. మాకు ఈ హాస్పిటల్లో చెకప్ కొంచెం వేగంగానే అయిపోయింది. ఇంకెలాగో చెకప్ వేగంగానే అయిపోయింది కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తామని చెప్పి మోక్షమ్మని అక్కడే ఉన్న ఒక చిన్న పార్క్ లో అయితే 1 గంట సేపు ఆడిపించాను. ఆ పార్క్ లో మొత్తం మర్రి చెట్లు ఉన్నాయి. మర్రి చెట్ల కింద ఎంత చల్లగా ఉందో. మా ఆయన బైక్ గురించి చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు. దాని గురించి ఒక సెపరేట్ గా వీడియో చేసి పోస్ట్ చేస్తానులేండి. ఇంకా ఇంటికి వెళ్ళడానికి టైం అవుతుందని చెప్పి ఇంటికైతే బయలుదేరేసాం. ఇంటికి వెళ్లే ముందు చల్లగా చెరుకు రసం తాగి వెళ్దామని చెప్పి డిపో దగ్గర ఆగి ఇప్పుడైతే చెరుకు రసం తాగుతున్నాం.